మెటాలిక్ మనీ ఛాలెంజెస్. ఇదంతా మెటీరియల్లో ఉండవు మ్యాక్సిమం. మెటాలిక్ మనీ ఛాలెంజెస్ అంటే నేను ప్రతి చిన్నది కూడా చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఏంటి సార్ ఇంత చిన్న చిన్నవి కూడా చెప్తున్నారంటే, బట్ వెళ్ళే కొద్దీ అప్పుడే కాదు కదా, చాలా ఉంది ఇంకా మ్యాటరు. సో మాకు బాగా తెలుసు అని మాత్రం అలా కనుక్కోవద్దు. మెటాలిక్ మనీ ఛాలెంజెస్ ఒకటి. సో మెటాలిక్ మనీని నువ్వు ఎంత కావాలంటే అంత మింట్ చేయొచ్చా? మెటాలిక్ మనీ మీకు కాయిన్ కరెన్సీని ఎంత కావాలంటే అంత మింట్ చేసి రిలీజ్ చేయొచ్చా, ఇష్యూ చేయొచ్చా? కాయిన్ కరెన్సీని మీకు ఎంత కావాలంటే అంత మింట్ చేసి అంటే ముద్రించి జారీ చేయొచ్చా? చేయలేం. ఎందుకు? షార్టేజ్ ఆఫ్ మెటల్. షార్టేజ్ ఆఫ్ మెటల్. మెటల్ అనేది మనకి తక్కువగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి, మనకి మెటల్ అవైలబిలిటీ తక్కువగా ఉంది కాబట్టి మనకి ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని కాయిన్స్ ని మింట్ చేసి ఇష్యూ చేయలేం. ఇది ఒకటి. నెక్స్ట్ బల్కీ టు ట్రాన్స్పోర్ట్. బల్కీ టు ట్రాన్స్పోర్ట్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్. ఎస్, పోర్టబుల్ ఇది ఏమైనా. ఇప్పుడు నువ్వు కాయిన్స్ మోసుకెళ్ళడం అంటే, ఇన్ని కాయిన్స్ మోసుకెళ్ళడం అంటే చాలా కష్టమా కదా? బల్కీ టు ట్రాన్స్పోర్ట్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్, అవునా కాదు? అదే కరెన్సీ నోట్లు అనుకో, ఎన్ని అయినా సరే పాకెట్లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. మనకి ఈవెన్ కొంత కరెన్సీ, మనకి కొన్ని కాయిన్స్ మన వ్యాలెట్లో ఉన్నా కూడా వాటిని పెట్టుకోవడానికి ఇష్టపడం. అదే కరెన్సీ నోట్లు చెప్పు, ఎన్నైనా పెట్టుకుంటాం, ఎంతసేపు ఎంత దూరమైనా మోసుకెళ్ళిపోతాం. కానీ మెటాలిక్ మనీ మన వ్యాలెట్లో ఉంటే ఉంచుకోవడానికి ఇష్టపడం. అదొక బరువు అనే ఒక ఫీలింగ్. అందుకని షాపుల్లో ఫస్ట్ మనం చిల్లర ఇచ్చేస్తాం. షాపుల్లో ఫస్ట్ మనం చేసేది ఏంటో తెలుసా? 10 రూపాయలు అయితే బిల్లు, కాయిన్స్ ఇచ్చేస్తాం. అది. సో కొంచెం ట్రాన్స్పోర్టేషన్ కష్టం. అందుకని ఇక్కడ మీరు చూడండి, నెక్స్ట్ రాసుకోండి. సో మర్చెంట్ గిల్డ్స్, ఇది రాసుకోండి. సో మర్చెంట్ గిల్డ్స్ ఇష్యూస్ పేపర్ రిసిప్ట్స్ ఆర్ నోట్స్. నేనేమంటున్నా చూడండి. సో మర్చెంట్ గిల్డ్స్ ఇష్యూ పేపర్ నోట్స్ ఆర్ రిసిప్ట్స్ అన్నాను. యా, ఇప్పుడు జస్ట్ వినండి గైస్, వినండి. ఇప్పుడు నేను ఏమంటున్నాను? మర్చెంట్ గిల్డ్స్ ఇష్యూ పేపర్ రిసిప్ట్స్ ఆర్ నోట్స్ అన్నాను. మనం కాయిన్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు తీసుకెళ్ళడం కష్టం కాబట్టి మర్చెంట్ గిల్డ్స్ ఏం చేస్తారు? ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. అదేంటో చెప్తా వినండి. ఇప్పుడు సపోజ్ రమణ ఉన్నాడు. రమణ నెల్లూరులో ఒక వ్యాపారస్తుడు, ఓకేనా? ఒక వ్యాపారస్తుడు. అయితే రమణగాడికి కావాల్సిన రా మెటీరియల్ని ఎక్కడి నుంచి కొనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ రమణకు కావాల్సినటువంటి రా మెటీరియల్ని హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేయాలి. ఒకప్పుడు సంగతి ఇది. రమణ అనేటటువంటి వాడు నెల్లూరులో బిజినెస్ చేస్తున్నాడు. వాడికి కావాల్సిన రా మెటీరియల్ని హైదరాబాద్ నుంచి కొనుక్కోవాలనుకున్నాడు. అయితే కాయిన్స్ ను మోసుకెళ్ళాలి కదా. ఒక 10-15 బస్తాల కాయిన్స్ మోసుకెళ్ళాలా? లేకపోతే ఒక 10 బస్తాలు, 10 గోనె సంచుల నిండా కాయిన్స్ ను మోసుకెళ్ళడం అనేది ఈజీయా? ఈజీ కాదు. అందుకని హవాలా సిస్టమ్ లాంటిదాన్ని అమలు చేస్తారు. అప్పుడు హవాలా సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు రమణ అనేటటువంటి వాడు 10 బస్తాలకు సంబంధించిన కాయిన్స్ ని లోకల్గా ఉన్న ఒక ఏజెంట్కి ఇస్తాడు. లోకల్గా ఉన్నటువంటి ఒక ఏజెంట్కి ఇస్తే ఆ లోకల్గా ఉన్నటువంటి ఏజెంట్ ఏం చేస్తాడు? ఆయనకి లోకల్గా ఉన్నటువంటి ఏజెంట్ ఒక రిసిప్ట్ ఇస్తాడు. ఆ రిసిప్ట్ ని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంకొక ఏజెంట్ గనక చూపిస్తే అప్పుడు వాడు నీకు కాయిన్స్ ఇస్తారు. అక్కడ ఏజెంట్కి నువ్వు ఎంత కాయిన్స్ అయితే ఇచ్చావో అన్నే కాయిన్స్ హైదరాబాద్ లో ఉండేటువంటి ఏజెంట్ కూడా నీకు అన్నే కాయిన్స్ ఇస్తాడు. దాని ద్వారా నీకు కావాల్సిన రా మెటీరియల్ కొనుక్కోవచ్చు. సేమ్ శివాజీ మూవీ లెక్క. నేను చెప్పింది అర్థమైందా చిన్న? నేను చెప్తుంది అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? సో మర్చెంట్ గిల్డ్స్ ఇష్యూ పేపర్ రిసిప్ట్స్ ఆర్ నోట్స్ అన్నాను. దీని మీనింగ్ ఏంటో చెప్తున్నాను చూడండి. సో కాయిన్ కరెన్సీని మోసుకెళ్ళడం కష్టము కాబట్టి ఏం చేస్తాడు? రమణ అనేటటువంటి వాడు నెల్లూరులో ఉన్నటువంటి ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళి 10 బస్తాల కాయిన్స్ ని డిపాజిట్ చేస్తాడు. అతను ఒక ప్రూఫ్, ఒక రిసిప్ట్ ఇస్తాడు. ఇప్పుడు హైదరాబాద్కు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఏజెంట్ ఉన్నాడు కదా, ఏజెంట్ ఫ్రెండ్ హైదరాబాద్ లో ఉన్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి ఈ రిసిప్ట్ ఇస్తే వాడు అన్నే కాయిన్స్ నాకు ఇస్తాడు. అప్పుడు నేను ఆ కాయిన్స్ యూజ్ చేసి హైదరాబాద్ లో రా మెటీరియల్ కొనుక్కొని నెల్లూరుకు తెచ్చుకుంటాను. అది విషయం. సో వీటిని మనం మర్చెంట్ గిల్డ్స్ అంటాం.
వీటిని మనం మర్చెంట్ గిల్డ్స్ అంటాం. సో మర్చెంట్ గిల్డ్స్ ఇష్యూ పేపర్ రిసిప్ట్స్ ఆర్ నోట్స్. ఎస్, అయితే ఇక్కడ రాసుకోండి, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ పాయింట్, దీస్ పేపర్ రిసిప్ట్స్ వర్ యాక్సెప్టెడ్. These paper receipts were accepted. These paper receipts were accepted because of trust. These paper receipts were accepted because of trust. దీన్ని మనం ఏమంటాం? hence called fiduciary money. Hence called fiduciary money. Hence called fiduciary money. అంటే చూడండి చిన్న, మనము ఏం చేసాము, మన కాయిన్ కరెన్సీని వాడి ఏజెంట్ దగ్గర డిపాజిట్ చేశాము, వాడు ఒక పేపర్ రిసిప్ట్ ఇచ్చాము. అయితే దాన్నే మనం కరెన్సీగా అనుకుంటున్నామా? దాన్నే మనం కరెన్సీగా యాక్సెప్ట్ చేసాము. మనం కాయిన్స్ ఇచ్చాము, అయితే వాడు ఒక పేపర్ ఇచ్చాడు, రిసిప్ట్ ఇచ్చాడు, దాన్నే మనం కరెన్సీగా యాక్సెప్ట్ చేసామా లేదా? చూడండి చిన్న, దీస్ పేపర్ రిసిప్ట్స్ వర్ యాక్సెప్టెడ్ బికాస్ ఆఫ్ ట్రస్ట్. అంటే నమ్మకం వలన ఆ పేపర్ రిసిప్ట్ మనం మనీగా యాక్సెప్ట్ చేశాం. సో నమ్మకం వలన ఏదైనా ఒక దాన్ని మనం కరెన్సీగా యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఫిడ్యూషియరీ మనీ అంటాము. నమ్మకం ద్వారా ఏదైనా ఒక దాన్ని మనం మనీగా యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఫిడ్యూషియరీ మనీ అంటాము. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? యాక్చువల్గా పేపర్ రిసిప్ట్ అనేది ఏమైనా మనీయా? కాదు. మనం ఏజెంట్కి డబ్బులు ఇచ్చాం, వాడు ఒక ప్రూఫ్గా ఒక రిసిప్ట్ ఇచ్చాడు. ఆ రిసిప్ట్ని మనం మనీగా ఫీల్ అవుతున్నాం. సో నమ్మకం ఉండడం వల్ల ఆ రిసిప్ట్ని మనం మనీగా ఫీల్ అవుతున్నాం. సో ఏదైనా సరే నమ్మకం వలన ఒక దాన్ని మనం మనీగా ఫీల్ అయితే, మనం మనీగా పరిగణిస్తే దాన్ని ఫిడ్యూషియరీ మనీ అంటాం. ఎస్, దట్స్ ఇట్. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి గైస్? ఓకే, నెక్స్ట్ వెళ్దాం. సో ఎన్సీఆర్టీలో కొన్ని ఒక 2 టాపిక్స్ ఉన్నాయి. ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి 2 టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడుతో మనకి ఇంకా మోస్ట్లీ ఫ్యాక్చువల్ డేటా అయిపోతుంది. ఓకేనా? ఎస్, నెక్స్ట్ రాసుకోండి మా. మనకి మీరే చెప్పండి, మొన్నటి వరకు ప్రిలిమ్స్లో హిస్టరీ చదివారు కదా, మొన్నటి వరకు ప్రిలిమ్స్లో మీరు హిస్టరీ చదివారు కాబట్టి గుప్తుల కాలంలో కానీ వీళ్ళ కాలంలో మనకి ఎలాంటి కాయిన్స్, ఏ కాయిన్స్ ఉండేటివి? గుప్తుల కాలంలో మనకి ఏ కాయిన్స్ ఉండేటివి? త్వరగా పొడుస్తూ ఒకటి చెప్పు త్వరగా. గుప్తా ఎరా వాళ్ళ టైంలో మనకి ఎలాంటి కాయిన్స్ ఉండేటివి? గోల్డ్ కాయిన్స్ ఉండేటివి. అయితే ఢిల్లీ సుల్తాన్లు మొఘల్స్కి వచ్చే టైంకి గోల్డ్ కాయిన్స్ ఉన్నాయా? ఢిల్లీ సుల్తాన్లు మొఘల్స్ టైంకి వచ్చాక గోల్డ్ కాయిన్స్ ఉన్నాయా? లేవు. కాపర్ ఇలాంటివి ఉన్నాయి, కాపర్ కానీ ఇలాంటివి ఉన్నాయి, అవునా కాదా? కాపర్ కాయిన్స్ లాంటివి ఉన్నాయి. అంటే ఏన్షియంట్ టైంలో ఇండియన్ కాయిన్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. బట్ మిడివల్ పీరియడ్కి వచ్చే టైంకి ఆసమ్నెస్ అంటే ఆ అద్భుతమైనటువంటి కాయిన్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. అద్భుతమైన కాయిన్లు అనేవి తగ్గిపోయినాయి. రీజన్ ఏంటి? రాసుకోండి, ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశాను. సో వీఆర్ డిస్కసింగ్. రాసుకోండి సైడింగ్. awesomeness of coins in medieval India. స్పెల్లింగ్ రాయాలా? ఇన్ medieval India ఏమైంది చిన్న? డిక్రీజెస్. అయితే ఎందుకు డిక్రీజ్ అయిందిరా చిన్న? చూద్దాం. బేసికల్గా మనము రోమన్ ఎంపైరు అలాగే పర్షియన్ ఎంపైర్స్కి మన ఇండియన్స్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. రోమన్ ఎంపైర్ ఒకప్పుడు, అప్పట్లో ఏన్షియంట్ పీరియడ్లో రోమన్ ఎంపైర్ అలాగే పర్షియన్ ఎంపైర్స్కి మన వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఏం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు? స్పైసెస్ కానివ్వండి, అలాగే ఐవరీ, అలాగే సిల్క్ కానివ్వండి, నెక్స్ట్ శాండిల్వుడ్ ఇలాంటి వాటిని మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అయితే వాళ్ళ దగ్గర నుంచి
మనం ఎక్స్పోర్ట్ చేసాం, బాగానే ఉంది, మనం ఎక్స్పోర్ట్ చేసాం. సో ఏవి స్పైసెస్ కానీ సిల్క్ శాండిల్వుడ్ వీటిని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. అలాగే అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఏం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము? గోల్డ్, అలాగే సిల్వరు, వైన్, అలాగే స్లేవ్ గర్ల్స్ వీటిని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం మనం. అర్థమవుతుందా నేను చెప్పింది? సో మనము ఈ స్పైసెస్, సిల్క్, శాండిల్వుడ్ ఇలాంటి వాటిని ఎక్స్పోర్ట్ చేసి, అలాగే గోల్డ్, అర్థమవుతుందా? అలాగే గోల్డ్ కానివ్వండి, నెక్స్ట్ సిల్వరు, అలాగే వైన్, అలాగే స్లేవ్ గర్ల్స్ ఇలాంటి వాటిని మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇంపోర్ట్ చేసుకునేలా. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు అర్థమైంది, మీకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఎక్స్పోర్ట్స్ ఎలాగున్నాయి? సో పర్షియన్ కానీ రోమన్ ఎంపైర్స్ కి మన ఎక్స్పోర్ట్స్ ఎలాగున్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయి. పర్షియన్ ఎంపైర్, రోమన్ ఎంపైర్ తో మనము బాగా వ్యాపారం చేసేవాళ్ళం, ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. అలాగే అక్కడ నుంచి గోల్డ్, సిల్వర్, వైన్ ఇలాంటివి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. సో ఒకప్పుడు మన ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేటివి. వేటికి? రోమన్ ఎంపైర్, పర్షియన్ ఎంపైర్స్ కి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేసేవాళ్ళం, అంటే వ్యాపారం ఎక్కువగా చేసేవాళ్ళం. దీని ద్వారా మనకి గోల్డ్ కూడా ఎక్కువ వచ్చేది. అంతేగా చిన్న, ఇప్పుడు మన స్పైసెస్, సిల్క్, శాండిల్వుడ్ ఇవన్నీ కూడా రోమన్, పర్షియన్ ఎంపైర్స్ కి పంపిస్తున్నాం. వాళ్ళు ఈ స్పైసెస్, సిల్క్, శాండిల్వుడ్ తీసుకొని మనకి గోల్డ్ ఇచ్చేవాళ్ళు కరెన్సీగా. మనకి గోల్డ్ ని కరెన్సీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గోల్డ్ అనేది పెరిగింది, మన ఇండియాలో గోల్డ్ పెరిగింది. అయితే ఈ వ్యాపారం పైన అప్పుడున్న రాజులు ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారా? సో ఈ ఎక్స్పోర్ట్స్ పైన, అంటే ఎవరైతే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళపైన ట్యాక్స్లు ఇంపోజ్ చేసేవాళ్ళు, ఎక్కువ ట్యాక్స్లు ఇంపోజ్ చేసేవాళ్ళు. అవునా? సో దీని ద్వారా రాజు గారికి రెవెన్యూ వచ్చేది. రెవెన్యూ టు కింగ్. అర్థమవుతుందమ్మా? మన వాళ్ళు విపరీతంగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, దానికి ప్రతిఫలంగా ఈ పర్షియన్స్, రోమన్ ఎంపైర్ వాళ్ళు గోల్డ్ ఇచ్చేవాళ్ళు. అలాగే ఎవరైతే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళపైన కింగ్స్, రాజులు ట్యాక్స్ ఇంపోజ్ చేసేవాళ్ళు, వాళ్ళు ట్యాక్స్ కట్టేవాళ్ళు. తద్వారా కింగ్ కి రెవెన్యూ వచ్చేది. అంటే రెవెన్యూ అంటే ఏ ఫామ్ లో ఉంటుంది? గోల్డ్ అనేది రెవెన్యూగా వచ్చేది. అర్థమవుతుందా? గోల్డ్ అనేది రెవెన్యూగా వచ్చేది. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి, అంటే రెవెన్యూగా గోల్డ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు రాజు దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అద్భుతమైనటువంటి గోల్డ్ కాయిన్స్ ని మింటి చేశారు అప్పట్లో. అప్పట్లో. అది రీజన్. Have some coins in both ఇండియా అండ్ చైనా. అర్థమవుతుందా? సో ఏన్షియంట్ పీరియడ్ లో మన కాయిన్స్ ఎందుకు అంత అద్భుతంగా ఉండేటివో మీకు అర్థమవుతుందా? సో మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. అలాగే రోమన్, పర్షియన్ ఎంపైర్ నుంచి మనం గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఓకేనా? సో ఈ విధంగా వ్యాపారం ఉండేది. ఈ వ్యాపారం పైన, ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ పైన రాజులు ట్యాక్స్ ఇంపోజ్ చేసేవాళ్ళు. అలాగే ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రేడర్స్ అనేవాళ్ళు రాజుగారికి ట్యాక్స్ కడతారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్. సో గోల్డ్ రూపంలో రాజుగారికి రెవెన్యూ వస్తుంది. సో గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ గోల్డ్ తో అద్భుతమైన కాయిన్స్ ని రాజులు ఆ రోజుల్లో ఇష్యూ చేసేవాళ్ళు. అది. కానీ మిడివల్ ఇండియాకి వచ్చేటానికి ఏమైంది అంటే ఏన్షియంట్ ఇండియా ఎండింగ్ పాయింట్, అలాగే మిడివల్ ఇండియా స్టార్టింగ్ పాయింట్కి వచ్చాక ఏమైంది? ఏన్షియంట్ ఇండియా చూడండి, ఏన్షియంట్ ఇండియా ఎండింగ్, మిడివల్ హిస్టరీ స్టార్టింగ్ వచ్చేటానికి ఏమైంది అంటే, రాసుకోండి ఏమైంది అప్పుడు. తర్వాత ఆఫ్టర్ రాసుకోండి, ఆఫ్టర్ బ్యాడ్ క్వాలిటీ కాయిన్స్. ఎందుకు తరువాత కాలంలో మన కాయిన్స్ యొక్క క్వాలిటీ లేకుండా పోయింది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. సో రోమన్ పర్షియన్ ఎంపైర్ వీకనింగ్ ఆఫ్, రాసుకోండి, వీకనింగ్ ఆఫ్ రోమన్ పర్షియన్ ఎంపైర్. సో రోమన్ అలాగే పర్షియన్ ఎంపైర్ అనేటటువంటిది వీక్ అయిపోయింది. కాబట్టి ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఏమయ్యాయి చిన్న?
కాబట్టి ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి ఏమైనా తగ్గిపోయినాయి. ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. అలాగే మనకు వచ్చేటటువంటి గోల్డ్ తగ్గిపోయింది. సో దాని వలన క్వాలిటీ ఆఫ్ కాయిన్స్ ఏమైంది? దాని వలన క్వాలిటీ ఆఫ్ కాయిన్స్ అనేది తగ్గిపోయింది. సో ఈ విధంగా మనకి ఏన్షియంట్ ఇండియా ఎండింగ్ లేదా మిడివల్ ఇండియా స్టార్టింగ్ టయానికి గోల్డ్ కాయిన్ మన కాయిన్స్ యొక్క క్వాలిటీ చాలా వరకు పడిపోవడం జరిగింది. దట్స్ ఇట్. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్. ఒకప్పట్లో ఎందుకు మనకి మన కాయిన్స్ అనేవి అంత అద్భుతంగా ఉండేటి, ఇప్పుడు ఎందుకు అదే మిడివల్ ఇండియా టైంలో మన కాయిన్స్ ఎందుకు అంత వరస్ట్ గా ఉన్నాయంటే రీజన్ ఇది. సో బికాస్ వీకెనింగ్ ఆఫ్ రోమన్ పర్షియన్ ఎంపైర్స్, ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోయినాయి. సో గోల్డ్ వచ్చేది మనకు తగ్గిపోయింది. సో కాబట్టి కాయిన్స్ క్వాలిటీ కూడా తగ్గిపోయింది. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? యో చెప్పండి బై రాహుల్. ఎస్, ఓకే. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ టాపిక్ ఎన్సీఆర్టీలో ఇచ్చారు కాబట్టి చెప్పుకుంటున్నాను. డిబేస్మెంట్. ఎన్సీఆర్టీలో ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. దట్ ఈస్ డిబేస్మెంట్. MENT. డిబేస్మెంట్ అంటే ఏంటి? లెట్ us see. సో డిబేస్మెంట్ అంటే సింపుల్ గా ఒకటే ఒక పాయింట్ చెప్తా వినండి. డిబేస్మెంట్ అంటే సింపుల్ ఒకటే ఏంటంటే, డిబేస్మెంట్ అంటే తక్కువ క్వాంటిటీ ఆఫ్ మెటల్ని లో క్వాంటిటీ ఆఫ్ మెటల్ని యూజ్ చేసి కాయిన్స్ని కనుక ఇష్యూ చేస్తే దాన్ని మనం ఏమంటాం? తక్కువ క్వాంటిటీ ఉన్నటువంటి మెటల్ని యూజ్ చేసి కాయిన్స్ని కనుక ఇష్యూ చేస్తే దాన్ని మనం ఏమంటాం? చిన్న డిబేస్మెంట్ అనొచ్చు. కావాలంటే రాసుకోండి, చిన్న డెఫినేషన్ రాసుకోండి. రెడ్యూసింగ్ మెటల్ ఇన్ కాయిన్. ఎస్ సార్, ఎక్స్ప్లెయిన్ చేయవా అనొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, డిబేస్మెంట్ అంటే రెడ్యూసింగ్ మెటల్ ఇన్ కాయిన్. ఒకసారి మీరు చూడండి, అక్బర్ తీసుకోండి. అక్బర్ కాలంలో మనకి కాపర్ డ్యామ్ ఉండేటివి. కాపర్, ఆ కాయిన్స్ ని కాపర్ డ్యామ్ అంటాం. కాపర్ తో తయారు చేసిన కాయిన్స్ ఉండేటివి. అక్బర్ ఏం చేశాడంటే 20 grams ఆఫ్ కాపర్ ని యూజ్ చేసి ఈ డ్యామ్ కాయిన్స్ ని జారీ చేసేవాడు. అక్బర్ ఏం చేశాడు? 20 grams ఉన్నటువంటి 20 grams కాపర్ ని యూజ్ చేసి కాయిన్స్ ని ఇష్యూ చేసేవాడు. అయితే ఔరంగజేబ్ టయానికి వచ్చే టయానికి ఒక కాపర్ డ్యామ్ ని తయారు చేయడం కోసం కేవలము 13 grams ఆఫ్ కాపర్ ని యూజ్ చేశాడు. ఒకప్పుడు ఒక కాయిన్ ని అక్బర్ ఇష్యూ చేయాలంటే 20 grams ఆఫ్ కాపర్ ని యూజ్ చేసేవాడు. అయితే ఔరంగజేబ్ ఏం చేశాడు? 13 grams ఆఫ్ కాపర్ ని యూజ్ చేశాడు. అంటే ఇప్పుడు మెటల్ ఏమైంది? కాయిన్ ని తయారు చేసేటప్పుడు కాపర్ మెటల్ యొక్క క్వాంటిటీ ఏమైంది చెప్పండి. సో అక్బరు 20 grams కాపర్ ని యూజ్ చేసి కాయిన్ ఇష్యూ చేసేవాడు. ఔరంగజేబు మాత్రము 13 grams కాపర్ ని యూజ్ చేసి కాయిన్ ఇష్యూ చేసేవాడు. అంటే కాయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేసేటటువంటి మెటల్ క్వాంటిటీ ఏమైంది? రెడ్యూస్ అయింది. సో కాయిన్స్ లో ఎప్పుడైనా సరే మెటల్ క్వాంటిటీ తగ్గిపోతే దాన్ని డిబేస్మెంట్ అంటాము. ఈజ్ ఇట్ క్లియర్? చూడండి, డిబేస్మెంట్ అంటే రెడ్యూసింగ్ మెటల్ ఇన్ కాయిన్. అక్బరు 20 grams కాపర్ ని యూజ్ చేసేవాడు. అదే ఔరంగజేబ్ అయితే 13 grams ఆఫ్ కాపర్ ని యూజ్ చేసి కాయిన్స్ ని ఇష్యూ చేసేవాడు. సో కాయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి యూజ్ చేసేటటువంటి మెటల్ క్వాంటిటీ ఏమైంది? రెడ్యూస్ అయింది. దట్ ఈస్ కాల్డ్ ద డిబేస్మెంట్. ఓకే, నెక్స్ట్ రాసుకోండి చిన్న ఇంట్రిన్సిక్ వాల్యూ. అలాగే ఫుల్ బాడీడ్ కాయిన్స్ రాసుకోండి. ఓకే, ఎనీవేస్ అందరికీ ఓకేనా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అందరూ ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని వెల్లడించండి. సరే, నెక్స్ట్ రాసుకోండి చిన్న ఫుల్ బాడీడ్ కాయిన్స్.
ఫుల్ బాడీడ్ కాయిన్స్. ఫుల్ బాడీడ్ కాయిన్స్. ఓకే, ఫుల్ బాడీడ్ కాయిన్స్ అంటే రాసుకొని చిన్న. ఫుల్ బాడీడ్ కాయిన్స్ అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ is equal or greater than face value. అంటే ఏంటి? ఫేస్ వాల్యూ కంటే కూడా ఇంట్రిన్సిక్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. అర్థం కాలేదా? చెప్తా వినండి. సపోజ్ మనకి యుఎస్ఏలో ఒక డైమ్ అనే కాయిన్ ఉంటుంది. 1 డైమ్ ఈజ్ ఈక్వల్ టు $0.10. అర్థమవుతుందా? అమెరికాలో మనకి తెలుసు కదా, రూపాయి ఉంది. రూపాయి ఎలా ఉందో మన 10 పైసలు కూడా అలాగుంది కదా. అక్కడ కూడా సేమ్ ఒక డైమ్ ఉంటుంది. ఓకే, డైమ్ అంటే ఎంత? $0.10 అంతే. మనకు 10 పైసలు ఎలాగో వాళ్ళకి డైమ్ అలాగా. ఓకేనా? సో అమెరికాలో డైమ్ అనే కాయిన్ ఉంటుంది. డాలర్తో చెప్పినప్పుడు $0.10 ఈజ్ ఈక్వల్ టు ఒక డైమ్. అయితే దీని ఫేస్ వాల్యూ ఎంత? డైమ్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత? దీని యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 10 సెంట్స్. 10 సెంట్స్ అంటే $0.10 అని అర్థం. 10 సెంట్స్ అంటే దాని అర్థం ఏంటి చిన్న? $0.10 అని అర్థం. 10 సెంట్స్ అంటే $0.10 అని అర్థం. అయితే ఈ డైమ్ ఉంది కదా, ఈ డైమ్ని మెల్ట్ చేస్తే మనకేమొచ్చేదంటే, డైమ్ని మెల్ట్ చేస్తే సిల్వర్ వచ్చేది. డైమ్ని మెల్ట్ చేస్తే సిల్వర్ వచ్చేది. ఈ సిల్వర్ని మార్కెట్లో అమ్మితే $2.10 వచ్చేది. జాగ్రత్త చూడు. ఈ సిల్వర్ కాయిన్ డైమ్ ఉంది కదా, ఈ డైమ్ కాయిన్ కనుక మనం మెల్ట్ చేస్తే సిల్వర్ వస్తుంది. ఈ సిల్వర్ని మార్కెట్లో అమ్మితే $2.10 వస్తుంది. అయితే ఇక్కడ చూడు, ఫేస్ వాల్యూ ఎంత చిన్న? ఫేస్ వాల్యూ ఎంత? 0.10. కానీ ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత ఉందిరా చిన్న? అంతర్గత విలువ ఎంత ఉంది? ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఎంత ఉంది? $2.10. అది ఫుల్ బాడీడ్ కాయిన్స్ అంటే ఫేస్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఈక్వల్ గా ఉంటుంది, లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఎగ్జాంపుల్ ఇచ్చేసాను, సింపుల్. ఒకప్పుడు డైమ్ అంటే 10 సెంట్స్ అంటే 1 డైమ్ ఈజ్ ఈక్వల్ టు $0.10. కానీ ఆ డైమ్ కాయిన్ ని మెల్ట్ చేసి సిల్వర్ వస్తుంది. ఆ సిల్వర్ నమ్మితే $2.10 వస్తుంది. దాని ఫేస్ వాల్యూ $0.10, కానీ దాని ఇంట్రిన్సిక్ వాల్యూ, దాని అంతర్గత విలువ $2.10 ఉంది. ఇది ఫుల్ బాడీడ్ కాయిన్స్. అయితే ఫుల్ బాడీడ్ కాయిన్స్ వలన నష్టాలు చాలా ఎక్కువ. అందుకే ఫుల్ బాడీడ్ కాయిన్స్ లేవు ఇప్పుడు. ఎక్కడా కూడా ఫుల్ బాడీడ్ కాయిన్స్ అనేవి లేవు ప్రజెంట్. ఫుల్ బాడీడ్ కాయిన్స్ వలన ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ఫుల్ బాడీడ్ కాయిన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే హోర్డింగ్ అంటే ఫుల్ బాడీడ్ కాయిన్స్ కదా ఇవి. అంటే దాని ఫేస్ వాల్యూ 0.10, కానీ ఆ కాయిన్స్ ని మెల్ట్ చేసి అమ్మితే ఎంత వస్తుంది? $2.10. కాబట్టి వాటిని కరెన్సీగా యూజ్ చేసుకోరు. ఫేస్ వాల్యూ కంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని కరెన్సీగా యూజ్ చేయరు. వాళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటారు. ఎందుకు? ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత మెటల్ వాల్యూ అనేది పెరుగుతుంది. అంతే కదా, సిల్వర్, గోల్డ్ ఇవన్నీ కూడా ప్రీషియస్ మెటల్స్. వీటి విలువ అనేది కొంత టైం పీరియడ్ తర్వాత ఏమవుతుంది? పెరుగుతుంది. అప్పుడు అమ్మితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయని అని అనుకొని ఆ కాయిన్స్ ని యూజ్ చేయకుండా వాళ్ళ దగ్గర దాచిపెట్టుకునేవాళ్ళు. రాసుకోండి, బికాస్ ఆఫ్టర్ 10 years metal will become more precious. ఇది ఒక రీజన్, అంతే కదా? ఎస్. సో కాబట్టి దీనివల్ల ఏమవుతుంది? హోర్డింగ్ ఉంటుంది, అంటే దాచిపెట్టుకుంటారు. భవిష్యత్తులో వీటి ధరలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో. సెకండ్ ప్రాబ్లం కూడా ఉందా చిన్న? సెకండ్ ప్రాబ్లం ఏంటంటే వీటిని మెల్ట్ చేస్తే మనకి గోల్డ్, సిల్వర్లు వస్తున్నాయి. కాబట్టి వీటిని
వీటిని బాగా మెల్ట్ చేసుకొని జ్యువెలరీ లాంటివి కూడా తయారు చేయించుకుంటారు. సో మెల్ట్ చేసి జ్యువెలరీ లాంటివి చేయించుకోవడం వల్ల ఏమవుతుంది? షార్టేజ్ ఆఫ్ కాయిన్స్. షార్టేజ్ ఆఫ్ కాయిన్స్. అంతేగా చిన్న, ఇప్పుడు ఈ ఈ డైమ్ కాయిన్ ని మెల్ట్ చేస్తే సిల్వర్ వస్తుంది కదా, కాబట్టి మన లేడీస్ ఏం చేస్తారు? ఈ డైమ్ కాయిన్ ని మెల్ట్ చేసి ఈ ఈ పట్టీలు ఉంటాయి కదా, కాలి పట్టీలు ఉంటాయి కదా, ఆ కాలి పట్టీలు చేయించుకుంటారు. సో దాని ద్వారా షార్టేజ్ ఆఫ్ కాయిన్స్ షార్టేజ్ అనేది ఏర్పడుతుంది. ఇది సో ఫుల్ బాడీడ్ కాయిన్స్ అంటే ఫేస్ వాల్యూ కంటే ఇంటెన్సిక్ వాల్యూ కనుక ఎక్కువగా ఉంటే వాటిని దాచిపెట్టుకుంటారు, భవిష్యత్తులో వాటి ధరలు పెరుగుతాయని. అలాగే మెల్టింగ్ చేసి వాటితో జ్యువెలరీ చేయించుకుంటారు. దాని ద్వారా కాయిన్ షార్టేజ్ అనేది వస్తుంది. అందుకనే ప్రజెంట్ ఎక్కడా కూడా మనకి ఫుల్ బాడీడ్ కాయిన్స్ లేవు. ఇన్ కేస్ ఎగ్జామ్ అడుగుతాడేమో, గుర్తుపెట్టుకో, ఫుల్ బాడీడ్ కాయిన్స్ లేవు ఎక్కడా కూడా. ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో అయితే ఎక్కడా కూడా ఫుల్ బాడీడ్ కాయిన్స్ అనేవి లేవు. కీప్ ఇన్ యువర్ మైండ్. ఎస్. ఇప్పుడు మనకి ఎలాంటి కాయిన్స్ ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు ఉండేటివన్నీ కూడా మనకి టోకెన్ కాయిన్స్. ఫుల్ బాడీడ్ కాయిన్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టోకెన్ కాయిన్స్ రాసుకోండి. నెక్స్ట్ వన్ టోకెన్ కాయిన్స్. టోకెన్ కాయిన్స్. టోకెన్ కాయిన్స్ అంటే సింపుల్ రచన. ఫేస్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫేస్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు ఇంట్రెన్సిక్ వాల్యూ. ఫేస్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు ఇంట్రెన్సిక్ వాల్యూ. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి చిన్న, జస్ట్ ఇవి ఎగ్జాంపుల్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మనకు 10 రూపాయల కాయిన్ ఉందా? ఇప్పుడు మనకు 10 రూపాయల కాయిన్ ఉందా? చాలా సన్నగా ఉంటుంది, చాలా సన్నగా. లేకపోతే 5 రూపాయల కాయిన్ ఉందా? చాలా సన్నగా. అప్పట్లో మనకి పాతకాలంలో 25 పైసల కాయిన్ ఉంది చూసారా? 25 పైసలు 50 పైసల కాయిన్ ఉండేది చూసారా? పాతకాలంలో 25 పైసలు 50 పైసల కాయిన్ ఎలాగైతే ఉందో అలాంటి కాయినే ప్రజెంట్ మనకు 5 రూపాయలు. సేమ్ అలాగే ఉంటుంది ప్రజెంట్ మనకు 5 రూపాయల కాయిన్. అయితే ఈ 5 రూపాయల కాయిన్ దాని ఫేస్ వాల్యూ ఎంత? 5 రూపాయలు. కానీ ఆ 5 రూపీ కాయిన్ ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? రూపాయి ఖర్చు అయి ఉంటుంది. ఫేస్ వాల్యూ ఏమో 5 రూపీస్, ఇంటెన్సిక్ వాల్యూ ఏమో రూపీ. అది. సో ఫేస్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటే దాన్ని మనం టోకెన్ కాయిన్స్ అంటాం. క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? ఫేస్ వాల్యూ అనేది ఎక్కువగా ఉండి ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది తక్కువగా ఉంటే వాటిని మనము టోకెన్ కాయిన్స్ అంటాం. అక్కడ దాకా ఎందుకు అబ్బా, మీకు టోకెన్ అంటే తెలుసు కదా. మనము పెద్ద పెద్ద హోటల్ కాకుండా నార్మల్ హోటల్స్కి వెళ్తే, మన నెల్లూరు ఇలాంటి చోట్లకి నార్మల్ హోటల్స్కి వెళ్తే అప్పట్లోనే అయా ప్లేట్ మీల్స్ ఎంత అయ్యా అంటే 100 రూపాయలు అనేవాడు. ఆ 100 రూపాయలు తీసుకొని మనకి గ్రీన్ కలర్ టోకెన్ ఒకటి ఇచ్చేవాడు. గ్రీన్ కలర్ టోకెన్ బిల్ల, ప్లాస్టిక్ బిల్ ఉంటుంది కదా, టోకెన్ ఒకటి ఇచ్చేవాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని ఫేస్ వాల్యూ ఎంత? ఆ టోకెన్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 100 రూపాయలు. కానీ ఆ టోకెన్ ని తయారు చేయడానికి 1 రూపీ అయ్యి ఉంటుంది. ఆ టోకెన్ తయారు చేయడానికి 1 రూపీ అయ్యి ఉంటుంది. అది ఫేస్ వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి, ఇంటెన్సిక్ వాల్యూ తక్కువ ఉంటే వాటి టోకెన్ కాయిన్స్ అంటాం. నెక్స్ట్ అయితే మన ఇండియాలో లేవా సార్ అంటే, మొన్నటి వరకు ఒక రకంగా ఫుల్ బాడీడ్ కాయిన్స్ ఉండేటివి మన ఇండియాలో. అంటే వాటిని ఎగ్జాక్ట్ గా ఫుల్ బాడీడ్ కాయిన్స్ అని నేను చెప్పలేను, కానీ ఒక రకంగా అది ఫుల్ బాడీడ్ కాయినే. మీకు ఐడియా ఉందో లేదో, మనకి పాత 5 రూపాయల కాయిన్ ఉండేది, చాలా లడ్డుగా ఉండేది, గుర్తుందా? పాత 5 రూపాయల కాయిన్ చాలా లడ్డుగా ఉండేది, చాలా లడ్డుగా అంటే రఫ్ గా లడ్డుగా ఉండేది, గుర్తుందా? పాత 5 రూపాయల కాయిన్ చాలా లడ్డుగా ఉండేది. అయితే ఏమైంది రాసుకోండి. ఇండియన్ కాయిన్స్ being turned into razor blades in బంగ్లాదేశ్. అంటే ఒకప్పుడు మన ఇండియాలో ఉండేటటువంటి చాలా లడ్డుగా, చాలా దొడ్డుగా ఉండేటటువంటి 5 రూపీ కాయిన్ ఏం చేసేవాళ్ళు అంటే స్మగుల్ చేసి బంగ్లాదేశ్కి తీసుకెళ్ళేవాళ్ళు. లడ్డుగా ఉండేటటువంటి 5 రూపీ కాయిన్స్ ని ఇండియా నుంచి బంగ్లాదేశ్కి స్మగుల్ చేసి తీసుకెళ్లేవాళ్ళు. ఈ 5 రూపాయల కాయిన్ తో ఏం చేసేవాళ్ళు తెలుసా? బ్లేడ్స్ తయారు చేసేవాళ్ళు. ఓకేనా? ఈ 5 రూపీ కాయిన్ ఉంది కదా, 5 రూపీ కాయిన్ తో 5 బ్లేడ్స్ తయారు చేసేవాళ్ళు. ఎన్ని బ్లేడ్స్? 5 బ్లేడ్స్ తయారు చేసేవాళ్ళు. ఒక్కొక్క బ్లేడ్ ఎంత? 2 రూపాయలు. ఇప్పుడు వాళ్ళకి ఎన్ని రూపాయలు వస్తుంది?
10 రూపీస్ వస్తుంది. అంటే 5 రూపాయల కాయిన్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 5 రూపీ కాయిన్ ఫేస్ వాల్యూ 5 రూపీసే. కానీ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే దాన్ని మెల్ట్ చేసి బ్లేడ్స్గా తయారు చేస్తే 10 రూపాయలు వస్తుంది. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి 5 రూపాయల కాయిన్ ఏం చెప్పొచ్చు? ఒకప్పటి 5 రూపాయల కాయిన్ని మనము టోకెన్ కాయిన్స్ అంటామా, ఫుల్ బాడీడ్ కాయిన్స్ అంటామా? దీన్ని మనం ఫుల్ బాడీడ్ కాయిన్స్ కన్సిడర్ చేయొచ్చా? దీన్ని మనము ఫుల్ బాడీడ్ కాయిన్ గా కన్సిడర్ చేయొచ్చా? చెప్పండి చిన్న. పాత 5 రూపాయల కాయిన్ చాలా లడ్డుగా ఉంటుంది. దాని ఫేస్ వాల్యూ మాత్రము 5 రూపాయలే. కానీ దాన్ని మెల్ట్ చేసి బ్లేడ్స్ గా తయారు చేస్తే మనకి 10 రూపాయలు వస్తున్నాయి. సో ఇది వచ్చేసి ఇంట్రిన్సిక్ వాల్యూ, ఇది వచ్చేసి ఫేస్ వాల్యూ. అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ ఎక్కువ ఉంది కదా ఫేస్ వాల్యూతో కంపేర్ చేస్తే, అవునా కాదా? ఇందాకే చెప్పా ఫుల్ బాడీడ్ కాయిన్స్ అంటే ఏంటి. ఫుల్ బాడీడ్ కాయిన్స్ అంటే ఏం చెప్పాను ఇందాక మీకు? చూడండి, ఫుల్ బాడీడ్ కాయిన్స్ అంటే మీకు ఇందాక ఏం చెప్పాను? ఇంట్రిన్సిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఆర్ గ్రేటర్. అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ ఫేస్ వాల్యూ అనే చూడండి, అంతర్గత విలువ అనేది ముఖ విలువ కంటే ఎక్కువ ఉండొచ్చు లేదా సమానంగా అయినా ఉండొచ్చు. అదే కదా ఇంట్రిన్సిక్ వాల్యూ. ఒక నిమిషం, ఇది ఒకసారి చదవండి. ఇంట్రిన్సిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఫేస్ వాల్యూ అన్నాను, అవునా? ఇక్కడ చూడు మరి ఫేస్ వాల్యూ ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత ఉందో చిన్న? 10 రూపాయలు ఉంది. ఫేస్ వాల్యూ ఎంత? ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత ఉంది? 10 రూపీస్. ఫేస్ వాల్యూ ఎంత? 5 రూపీస్. మరి ఫేస్ వాల్యూ అనేది చూడండి, ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఫేస్ వాల్యూతో సమానంగా ఉండాలి లేదా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఫుల్ బాడీడ్ కాయిన్స్ అంటాం. అంటే ఒకప్పటి లడ్డుగా ఉండే 5 రూపాయల కాయిన్ ని మనం ఏమనొచ్చు? ఫుల్ బాడీడ్ కాయిన్స్ అనొచ్చు. అయితే తర్వాత కొన్ని రిఫార్మ్స్ వచ్చాయి. బంగ్లాదేశ్ వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అందులో మొదటిగా తీసుకుంటే రిఫార్మ్ 1. మొదటి రిఫార్మ్ తీసుకుంటే కాయినేజ్ యాక్ట్ 2011. కాయినేజ్ యాక్ట్ 2011 లో ఏం చెప్పారంటే ఒక అమెండ్మెంట్ చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత కాయినేజ్ యాక్ట్ 2011 లో అమెండ్మెంట్ చేశారు. ఏమని? సో ఎవరైనా మెల్టింగ్ ఇండియన్ కాయిన్స్ ను గనక మెల్ట్ చేస్తే వాడికి అప్ టు 7 years జైలు ఉంటుంది. అప్ టు 7 years జైల్ ప్లస్ ఫైన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ రిఫార్మ్ 2. సెకండ్ రిఫార్మ్ ఏంటంటే చిన్న, ఒకప్పుడు మనోళ్ళు ఒకే మెటల్ ని యూజ్ చేసి కాయిన్స్ ని యూజ్ చేయడం వల్ల వాటిని బాగా మెల్ట్ చేసుకొని బ్లేడ్స్ తయారు చేసేవాళ్ళు. కానీ తర్వాత మనోళ్ళు ఏం చేశారు తెలుసా? క్యూప్రో నికెల్ ని యూజ్ చేశారు. సో ఇది లెస్ యూస్ఫుల్ చిన్న. క్యూప్రో నికెల్ అనేది లెస్ యూస్ఫుల్ అని చెప్పొచ్చు. మీరు చూడండి, క్యూప్రో నికెల్ అంటే 10 రూపీ కాయిన్ తెలుసు కదా మీకు? 10 రూపీ కాయిన్ లో మధ్యలో వైట్ గా ఉంటది, బార్డర్ వచ్చేసి కొంచెం గోల్డ్ కలర్ లో ఉంటది. అవి అన్నమాట. మధ్యలో వచ్చేసి వైట్ గా ఉండడం, బార్డర్ లో వచ్చేసి గోల్డ్ కలర్ లో ఉండడం. అలాగే 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి కదా, 5 రూపీ కాయిన్స్ కొన్ని గోల్డ్ లాగా ఉంటాయి కదా, అవన్నీ కూడా క్యూప్రో నికెల్. ఒక 5 రూపీ కాయిన్ తీసుకోండి, గోల్డ్ కలర్ లో ఉంటుంది. అలాగే ఒక 10 రూపాయల కాయిన్ తీసుకోండి, మధ్యలో కొంచెం వైట్ గా ఉంటుంది, బార్డర్స్ అన్ని కూడా గోల్డ్ గా ఉంటాయి. అవన్నీ కూడా క్యూప్రో నికెల్ కాయిల్ తో చేశారు, క్యూప్రో నికెల్ మెటల్స్ తో చేశారు. కాబట్టి వాటిని ఎక్కువగా యూజ్ చేయలేము. అర్థమవుతుందా? ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఈజ్ ఇట్ క్లియర్? అందుకనే ప్రజెంట్ మన ఇండియాలో చూడండి, 5 రూపాయల కాయిన్ ఎంత ఉంటుంది? అప్పట్లో పాతకాలంలో 50 పైసా కాయిన్ ఎంత అయితే ఉండేదో అంత ఉంటుంది. 5 రూపాయల కాయిన్ ఫేస్ వాల్యూ ఎంత ఉంది? 1 రూపీ. కానీ దాని ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత? 5 రూపీ కాయిన్ ఫేస్ వాల్యూ ఎంత ఉంది? 5 రూపీస్. కానీ దాని ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత? 1 రూపీయే. సో ప్రజెంట్ ఇండియాలో అట్లా చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మెల్ట్ చేసి అమ్మేసుకుంటున్నారు కాబట్టి మన వాళ్ళు ఏం చేశారు? ఇంట్రిన్సిక్ వాల్యూని బాగా తగ్గించేశారు. 5 రూపీ కాయిన్ చూడండి, చాలా చిన్నగా ఉంటుంది, దాని ఫేస్ వాల్యూ 5 రూపీస్. కానీ దాన్ని మెల్ట్ చేస్తే ఒక మెటల్ వస్తుంది. ఆ మెటల్ ద్వారా ఆ మెటల్ నమ్ముకుంటే 1 రూపీ కూడా రాదు. అది అందుకనే మన ఇండియాలో పోను కాయిన్స్ ని టోకెన్ కాయిన్స్ గా చేసేసారు బాగా. ఓకేనా? దట్స్ ఇట్.
ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా, ఇంతకు మించి అవసరం లేదు. నెక్స్ట్, ఎవల్యూషన్ ఆఫ్ మనీ. నెక్స్ట్, ఎవల్యూషన్ ఆఫ్ మనీ. స్టేజ్ 3, అందులో రాసుకొని చిన్న పేపర్ కరెన్సీ. పేపర్ కరెన్సీ, ఓకేనా? రాసారా? ఎస్. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. క్లాస్ విషయంలో మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండి. సో ఐ విల్ గివ్ 5 minutes టైం. మనం మాట్లాడుకోవడానికి ఒక 5 minutes టైం తీసుకుంటున్నాను. సో మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఎనీ వన్ ఆఫ్ యూ, మీలో ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో మీరు చెప్పొచ్చు ఇప్పుడు, లేకపోతే నాకు ఎప్పుడైనా సరే మెసేజ్ కూడా చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి క్లాస్ అప్డేట్స్ కోసం. ఖచ్చితంగా అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి క్లాస్ అప్డేట్స్ కోసం. ఓకేనమ్మా? సరే, అయితే ఇంకా నేను రేపు ఈవినింగ్ కంటిన్యూ చేస్తా సెషన్ అనేది. ఇంకా నెక్స్ట్ మనకి ఈవినింగ్ ఉంటుంది. ఈవినింగ్ ఈ లీగల్ టెండరు, ఫియాట్ మనీ ఇవన్నీ కూడా చెప్తాను. ఈవినింగ్ లీగల్ టెండరు, ఫియాట్ మనీ వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడికి చాలు, అంతే. సో ఇంకొంతమంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాకూడదు. సో ఈవినింగ్ నుంచి సెషన్ డ్యూరేషన్ ఇంకా పెంచుతాం. మనం సెషన్ డ్యూరేషన్ పెంచుదాం. స్టార్టింగ్ లో ఇవన్నీ చాలా, దాన్ని ఏమంటారు, చిన్న చిన్న విషయాలు ఇవి చెప్పడానికి ఎక్కువ టైం పడుతుంది. తర్వాత చాలా మంచి విషయాలు ఉన్నాయి, వి విల్ డిస్కస్.